रंगारेड्डी जिला के इब्राहिमपट्टनम पुलिस स्टेशन के तहत एक 55 साला शख्स ने नाबालिग लड़की के साथ जिनसी जियादती की कोशिश की। बोडा नरसम्हा 55 को चॉकलेट पेश करके जिनसी जियादती का निशाना बनाया गया, जिसके वालिदैन ने थाने में शिकायत की। पुलिस ने मुलजिम को गिरफ्तार कर लिया। मुकदमा दर्ज किया गया है। थाने के सामने लड़की के रिश्तेदारों और नई बरहमन सिंघा के रहनुमाओं ने एहतजाज किया। नाई बरहमन रियासती सदर हैं जो मुलजिमान को सख्त से सख्त सजा देना चाहते हैं। इन्होंने हुकूमत से मुतासरा खानदान की मदद करने का मुतालबा किया। राचामालू बालाकृष्णा, नैनी बरहमन एसोसिएशन के रियासती सदर। బాధిత కుటుంబాన్ని అత్యాచారం చేసిన నరసింహను మరి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి కిలైకాన్గూడెంలో పిత్తుల్ల గ్రామంలో ఒక నాయబ్రహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణ గారి కూతుర్ని అదే గ్రామ వాసి నరసింహ అన్నటువంటి వ్యక్తి 10 రూపాయల చాక్లెట్ చూపించి అమ్మాయికి మభ్యపెట్టి, అమ్మాయి 8 సంవత్సరాల అమ్మాయిని ఇది చాక్లెట్ తినిపిస్తానని మభ్యపెట్టి తీసుకొని పోయి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగిన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసినటువంటి విషయం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నెన్నో వస్తున్నాయి, కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన, లేబర్ పని చేసుకున్న వారిపైన, కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులపైన, మరి అమాయకులమైనటువంటి చిన్నపిల్లలపైన ఇటువంటి క్రూరులు, ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు, మృగాలు ఈ యొక్క ఇటువంటి పాశవికానికి గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెలువాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా జూన్ 1వ తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఆ భారీ మార్పులతోటి ఎవడైతే నరసింహ అనేటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వాడిని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సమాజంలో ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దంటే ఉన్నటువంటి చట్టాలని కఠినంగా చేసి వీరిని ఉరిశిక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరియు ఊర్లో ఉన్నటువంటి కృష్ణ భయాందోళనతో బతుకుతా ఉన్నాడు. ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. వారి కూడా పోలీస్ మరియు ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే బాధిత కుటుంబం ఉందో, ఏదైతే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అత్యాచారానికి కూడా అయినటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు చాలా పనిష్మెంట్ ఇచ్చి మరి ఇంకొక వ్యక్తి కూడా మరి అమ్మాయిల పైన కన్ను చూపు కూడా చూడొద్దుకుంటా చేయాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆందోళనతో బతుకుతా ఉన్నాడు. ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. వారి కూడా పోలీస్ మరియు ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే బాధిత కుటుంబం ఉందో, ఏదైతే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అత్యాచారానికి కూడా అయినటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు చాలా పనిష్మెంట్ ఇచ్చి మరి ఇంకొక వ్యక్తి కూడా మరి అమ్మాయిల పైన కన్ను చూపు కూడా చూడొద్దుకుంటా చేయాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా నేను ప్రభుత్వానికి